జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారనే కారణంతో విద్యార్థుల జుట్టు కత్తిరించారు ఉపాధ్యాయులు. 23 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించింది కాలేజ్ సిబ్బంది. ఈ అమానుష ఘటన అల్లూరు జిల్లా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం కాలేజీలో చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి రోజున తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని రావడంతో వారికి పనిష్మెంట్ లో భాగంగా జుట్టు కట్ చేశారు కాలేజ్ సిబ్బంది. ఉదయం ప్రతిజ్ఞకు కూడా హాజరు కాలేదని, అందుకే పనిష్మెంట్ ఇచ్చామని కాలేజీ సిబ్బంది తెలిపింది. దీంతో ఉపాధ్యాయుల తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. అల్లూరు జిల్లా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఘటన, అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని వచ్చారా అని కాలేజీ సిబ్బంది అక్కడ వచ్చిన వారందరి జుట్టు కత్తిరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. తలస్నానం చేసి వచ్చారు అంటూ అక్కడ కాలేజ్ సిబ్బంది అయితే తలస్నానం చేసి వచ్చిన విద్యార్థుల జుట్టు కత్తిరించిన పరిస్థితి కనిపిస్తోంది. అల్లూరు జిల్లాలో ఓ అమానుష ఘటన చేసుకుంది. తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని వచ్చారు అనే కారణంతో కాలేజ్ సిబ్బంది ఆ విద్యార్థులకు జుట్టు కత్తిరించిన పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, అల్లూరు జిల్లా జీమాడుగులో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహజంగా ఆలస్యంగా కాలేజీకి వచ్చినా, స్కూల్కి వచ్చినా కూడా ప్రైవేట్ కాలేజీల్లోనూ స్కూల్లోనూ అయితే అటు యాజమాన్యాలు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంచెం కఠినంగా వ్యవహరిస్తారనేది ఇప్పటివరకు చూస్తూ ఉన్నటువంటిది అయితే మనకు తెలుసు. కానీ ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీల్లో ఈ విధమైనటువంటి అమానుష ఘటన జరగడం అనేది ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జీమాడుగుల్లో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు 15వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున వాళ్ళు కాలేజీకి వస్తున్నటువంటి రావాల్సినటువంటి టైం కంటే ప్రేయర్ కూడా ప్రతిజ్ఞ జరుగుతుంది, మార్నింగ్ ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. దానికి ఆలస్యంగా వచ్చారు. వీళ్ళందరూ కూడా కార్తీక మాసం కావడంతో 23 మంది విద్యార్థులు తలస్నానం చేసి తల ఆరకపోవడంతో జుట్టు వెరపూసుకుని వాళ్ళు కాలేజీకి అయితే రావడం అయితే జరిగింది. కాలేజీ క్యాంపస్, హాస్టల్ క్యాంపస్ రెండూ కూడా ఒకే చోట ఉంటాయి. ఎందుకంటే ఇది రెసిడెన్షియల్లో కాలేజీ కావడంతో మొత్తం అందరూ కూడా ఒకే చోట ఉంటుంది. వాళ్ళు హాస్టల్లో నుంచి ఇక్కడికి వచ్చే సమయానికి ఇది ఆలస్యమైందని మొత్తం 23 మంది విద్యార్థులను బయట నించోబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడితో వీళ్ళకి పనిష్మెంట్గా జుట్టు వెరపూసుకుని వచ్చారు కాబట్టి ఆ జుట్టు చివరిలో ఉన్నటువంటి కొంత భాగాన్ని 23 మంది విద్యార్థులను జుట్టుని కట్ చేసి తిరిగి కట్ చేసినటువంటి ఆ జుట్టుని వాళ్ళ చేతుల్లోనే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే అమానుషమైనటువంటి ఘటన. విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఇంత దారుణమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు అంటే కార్తీక పౌర్ణమి మంచి రోజు, పండుగ రోజు కాబట్టి తలస్నానం చేసుకొచ్చారు. ఆలస్యంగా వచ్చినందుకు కొంతసేపు బయట నిలబెట్టడమో లేకపోతే దానికి సంబంధించిన ఇతర పనిష్మెంట్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ వాళ్ళ జుట్టుని కత్తిరించి, ఎందుకంటే ఏ జుట్టునైతే వీళ్ళు తలస్నానం చేసి విరబూసుకుని వచ్చారో, తల దూకోకుండా జడ వేసుకోకుండా వచ్చారో ఆ జుట్టుని కట్ చేసి ఇంకొకసారి ఈ విధంగా వస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ సంఘటన జరిగి దాదాపుగా 3 రోజులు గడుస్తున్నా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జుట్టు కత్తిరించిన వాడినటువంటి ఆ విద్యార్థులు తల్లిదండ్రులకైతే సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు కూడా ఆ కాలేజీ మేనేజ్మెంట్ని, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను ప్రశ్నించే ప్రయత్నం అయితే చేశారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి పొంతనలేని సమాధానాలు రావడం, సరైనటువంటి రిప్లై రానటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను కలవడానికైతే వీళ్ళు రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే విద్యార్థులు ఇంత అమానుషంగా ట్రీట్ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే కాలేజీ ముందే ఆందోళన చేస్తామని చెప్పి తల్లిదండ్రులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో ముఖాల్లో నవ్వులు ఉన్నా కూడా ఏ విద్యార్థిని అయినా సరే, ఏ అమ్మాయి అయినా సరే బలవంతంగా జుట్టు
జుట్టును కత్తిరిస్తే మాత్రం ఎవరు అంగీకరించే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఆ కాలేజీ సిబ్బంది దీన్ని ఏమీ ఆలోచించట్లేదు. తీసుకుంటున్న నిర్ణయం కానీ ఇస్తున్నటువంటి పనిష్మెంట్ కానీ ఇది ఇంత కఠినంగా చేయాల్సినటువంటి అవసరం లేదనే విచక్షణ కూడా లేకపోవడం, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ రెసిడెన్షియల్కి సంబంధించినటువంటిది, గిరిజనుల సంబంధించినటువంటి పిల్లలు మొత్తం అందరూ కూడా అక్కడ చదువుతుంటారు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతానికి చెందినటువంటి ఈ కాలేజీ అదేవిధంగా విద్యాలయం కావడంతో అనేక చిన్న చిన్న గూడాల నుంచి వచ్చేటువంటి గిరిజన ప్రాంత పిల్లలందరూ కూడా అక్కడ చదువుతారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే బీఈడీలు చదువుకున్నటువంటి వాళ్ళు, క్వాలిఫై అయినటువంటి టీచర్సు, ఎంతో ఉన్నత విద్య చదువుతున్నటువంటి వాళ్ళు కూడా దీన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. కింది స్థాయి సిబ్బంది చేశారా, క్లరికల్ సిబ్బంది చేశారా, టీచర్లే ఈ అమానుషానికి పాల్పడ్డారా అనేది మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులు మా పిల్లలు జుట్లు కట్ చేయడానికి మీరెవరు అంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పండగ రోజున తలస్నానం చేసి కార్తీక పౌర్ణమి రోజున జుట్టు ఆరకపోవడంతోనే వెళ్ళేలా వచ్చామని చెప్తున్నటువంటిది అయితే ఇక్కడ కనిపిస్తుంది. రాజు, మరి ఉన్నతాధికారులు ఈ విధంగా అమానుషంగా చేసిన సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు చర్యలు తీసుకుంటారా లేదా? అంటే ఇప్పటి వరకు ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారి ఒక వింగ్ ఉంటుంది. వాళ్ళ వరకు అయితే ఈ సమాచారం ఇప్పటి వరకు చేరినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే హాస్టల్ లోపల ఉన్నటువంటిది ఏ విషయాన్ని కూడా బయటకు పొక్కలేకుండా చూస్తూ ఉంటారు. కానీ జరుగుతున్నది ఒక అమానుషమైనటువంటి ఘటన, అదేవిధంగా అవమానకరమైనటువంటి ఘటన, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది కూడా వీళ్ళు చేస్తున్నటువంటి తీరుని ఒక వీడియో తీసినటువంటి నేపథ్యంలో ఈ ఉదంతం అయితే బయటకు వచ్చింది. జుట్టు కత్తిరించిన తర్వాత అవమానంగా భావించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులు 23 విద్యార్థులు ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రులకి చెప్పినటువంటి నేపథ్యంలో ఇది బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాలేజీ ముందు వాళ్ళైతే కాలేజీ సిబ్బందిని, అక్కడ దీన్ని నిర్వహణ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని దీనిపైన వాళ్ళు ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. వాళ్ళు కనుక సరైన సమాధానం చెప్పకపోతే ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారుల దగ్గర నుంచి కూడా సరైనటువంటి రిప్లై రాకపోతే కనుక దీని మీద ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ రాజు.